గత మన 2 వారాలుగా ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇర్మియా 6:16. మళ్ళీ మనందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మహిమ కలిగిన దేవ, మా రాజా, మా దేవ, మా రక్షణకర్త, మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. స్తుతులకు పాత్రుడైన దేవుడు కాబట్టి, స్తోత్రాలకుడైన దేవుడు కాబట్టి, ఈ దినము ప్రభా నీ యొక్క విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు మా పట్ల చూపిన కృపకై వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది ఈ దినము చూడక, ఈ గడియ చూడక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కేవలం నీ కృప, ప్రేమ నాయన తండ్రి ఎంతో గొప్పది కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు ప్రభా నేను పాడి స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి మీరు మా పట్ల చూపిన నీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు, స్తుతులు. నాయన ఈ దినము చదవబడిన లేఖనాలు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇర్మియా గ్రంథం 6:16 ద్వారా నీ దాసులు మాట్లాడుతుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. ఎవరికి ఏది అవసరం నీవు ఎరిగిన దేవుడు ప్రభా. ఎందుకంటే నాయన మా హృదయ తలంపుల ఆలోచనలన్నీ నీకు తెలుసు కాబట్టి ప్రభా, హృదయాన్ని శోధించేది, పరిశోధించేది, సరిచేసేది నాయన, బాగు చేసేది, రక్షించేది నీ యొక్క వాక్యమే కాబట్టి నీ యొక్క వాక్యమే నన్ను బ్రతికిస్తుందని చెప్పిన రీతిగా నేను ఈ యొక్క వాక్యం మాకు అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంచమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా మీరు మాకు ఇచ్చిన వాక్య భాగము ప్రభా అది నా కొరకు, నా యొక్క ఆత్మీయ మేలు కొరకు అని మేము ఎవరైతే నాయన ఆలోచిస్తామో, గ్రహిస్తామో ఈ యొక్క వాక్యం మాకు నాయన మా తలంపుల ఆలోచనలు అన్నిటికీ కూడా నాయన ఈ యొక్క వాక్యం మాకు కావలకుండా మమ్మల్ని నడిపించేది కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు నీ దాసుడి ద్వారా నాయన ప్రతి వారికి మీరు ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృపను చూపించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏదో మేము ఆచారం అలవాటుగా కాకుండా ప్రభా నీ యొక్క వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకోవాలన్న ఉద్దేశము ప్రతి వారు హృదయాల్లో, తలంపుల్లో, ఆలోచనలో మీరు పెట్టి ఈ యొక్క వాక్యం ఒక దీవెనకరంగా ఆసరగా ఉంచమని ఈ దాసు నీ చేతికి అప్పగిస్తూ ప్రతి వారికి కావలసిన ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ జ్ఞానం నీ బిడ్డకి మెండుగా అనుగ్రహించి మీకు మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మరి మనకు అనుగ్రహించారు. ఇందును బట్టి ఆయనకి మనం ఎంతైనా వందనస్తులు ఉన్నాం. మరి బహుశా ఇది ప్రారంభించాక అది 3 అయిపోయినట్టున్నాయి. ఇది 4వ క్లాస్ అనుకుంటు కదా. 4వ క్లాస్ ఇర్మియా 6:16 బట్టి మరి గత 3 వారాలు మనం ధ్యానించాము. మళ్ళీ ఈ వారం దేవుని చిత్తమైతే ముగిద్దాము ఈ వాక్య భాగాన్ని. మనందరము కూడా యాత్రీకులం, ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణంలో అంటే దారి తరిగిపోవాలి కదా. అంటే తరిగిపోతున్నాయి. ఏం తరిగిపోతున్నాయి? మన దినాలు తరిగిపోతున్నాయి. మామూలుగా ఈ లోక సంబంధంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే దూరం తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆత్మీయంగా మన దినాలు తగ్గిపోతూ ఉన్నాయి. మన ప్రయాణం అయినప్పుడు మరి ఎంతవరకు ప్రయాణం చేశాను? 66 సంవత్సరాలు ప్రయాణం చేసి 67వ సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఒక్కొక్క సంవత్సరంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. క్షణాలు, నిమిషాలు, గంటలు, దినాలు ఇలా గడుస్తూనే ఉన్నాయి కదా. మనం ఇక్కడ కూర్చుండగానే కొంత ప్రయాణం చేసేస్తాం.
9:15కి వచ్చామనుకోండి, 1:30 దాకా ఒక 3 గంటల పావా, ఓ 3:15 గంటల ప్రయాణం చేసేసాం, అయిపోయింది, ఇక్కడ అయిపోతుంది కదా. ఈ స్పృహ మనకి ఎప్పటికీ ఉండాలి, ఈ స్పృహ ఎప్పటికీ కూడా ఉండాలి. మరి ఎక్కడికి ప్రయాణం, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం మన ప్రయాణం ఎక్కడికి? అయితే 2 గమ్యాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా 2 గమ్యాలు అయితే ఉన్నాయి. అందరూ ఒప్పుకునేది ఇది, ఆ మతము ఈ మతము అనకుండా అందరూ కూడా 2 గమ్యాలు ఉన్నాయి. ఒక గమ్యానికి నరకమని, మరొక గమ్యానికి స్వర్గమని కొంతమంది చెప్తారు. మనమైతే పరలోకమని, పాతాళమని మనం చెప్పుకుంటాం. మొత్తం మీద ఏదో ఒక చోటుకు మటుకు వెళ్ళి తీరాల్సిందే, ఏదో ఒక చోటుకి ఖచ్చితంగా చేరుకోవాలి. ఏదో ఒక చోట చేరుకుని మధ్యలో ఆగిపోదు కదా, ఏదో ఒకటికి చేరుకోవాల్సిందే. మరి మన ముందు 2 మార్గాలు మనం ప్రభు పెట్టాడు. 2 మార్గాలు మీ ముందు పెట్టాను నేను అన్నాడు. ఒకటి నా దగ్గరికి వచ్చేది, 2 మీరు పాతాళానికి పోయేది. 2 మార్గాలు మీ ముందు నేను పెడుతున్నాను అన్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్నంతకాలం, వెళ్ళిన తర్వాత 2 మార్గాలు అయితే, ఉన్నంతకాలం మళ్ళీ 2 ఉన్నాయి, ఆశీర్వాదమా మళ్ళీ శాపమా అని చెప్పేసి. ఆశీర్వాదాన్ని శాపాన్ని మేము ముందు పెడుతూ ఉన్నాను. మరి ఏం కోరుకుంటారు అని చెప్పేసి మరి మన పితృడైన మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఏదో ఒకటైతే ఖచ్చితంగా మనం కోరుకోవాలా, చేరుకోవాలా, తప్పదు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 మార్గాల్లో నిలిచి చూసుకోండి జాగ్రత్తగా అంటాడు ఆయన. నిలిచి చూడండి, మేలు కలిగించేటువంటి మార్గం ఏది, మేలు కలుగు మార్గం ఏది అని అడగండి, అందులో నడుచుకోండి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. అడగాలంట, ఏది మేలు కలిగించేటువంటి మార్గము అని చెప్పి, ఏది పరలోకానికి చేర్చేది, ఏది పాతాళానికి పోయేది, ఈ రెండిట్లో నేను ఎటువైపు వెళ్ళాలా? మనకు మనంగా తెలుసుకుని వెళ్తే మంచిది, లేకపోతే ఇతరులు మనం అనుసరిస్తే మంచిది, అది కాకపోతే అడిగి తెలుసుకుని వెళ్తే మంచిది. అంతేగాని అడగకపోతే ఏమవుతాం, ఇరుక్కుపోయే పరిస్థితులు వస్తాయి. ఎక్కడ బయలుదేరామో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అడగకపోతే గిరగిరా తిరిగి మళ్ళీ ఎక్కడ బయలుదేరామో మళ్ళీ అక్కడికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. అందుకని ఏం చేయాలి? అడగాలి, అడిగి తెలుసుకోవాలా. చూడండి, మనం ఆల్రెడీ 3 క్లాసుల్లో మనం చెప్పుకున్నాము. ఒకటి పరలోకం. పరలోకం అంటే దేవుని, చెప్పండి, దేవుని నివాస స్థలం. పరలోకం అంటే దేవుని నివాస స్థలం. ఇంకా పరలోకం అంటే పరిశుద్ధ దూతల నివాస స్థలం. ఈ పరలోకం అంటే విమోచింపబడిన వారి నివాస స్థలం. అంటే పరలోకంలో ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు, అలాగే పరిశుద్ధ దూతలు కూడా వాళ్ళకి పరిచర్య చేయడానికి ఉంటాయి. అలాగే రెండవది ఏంటంట? నరకం అంట. ఈ నరకంలో ఎవరు ఉంటారు? ఎవరి అంతిమ గమ్యము అంటే అనీతిమంతుల అంతిమ గమ్యం. అనీతిమంతుల అంతిమ గమ్యం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత నరకం ఎలా ఉంటుంది, అది ఎంత భయంకరం అనేదాన్ని గత వారం మనం చూసాం.
అయితే ఇప్పుడు నరకంలో ఎవరుంటారు? ఎవరుంటారు? నరకంలో ఎవరుంటారు? మన పితరుడు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం వరకు మనం చదువుదాం. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, భెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన మంచివారిని ద్వేషించేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గలవారు వరే కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించని వారు. ఈ లిస్టు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వీళ్ళందరూ నరకంలోనే ఉంటారు. నరకానికి వీరికే టికెట్. ఎంత లిస్ట్ ఉందో చూడండి. ఇలాంటి లిస్టే మరొకసారి ఎక్కడ చూస్తాం మనం? రోమా 1:28 నుంచి మళ్ళీ చూస్తాం అక్కడ మనం. ఇటువంటి లిస్టే ఇక్కడ కూడా పౌలు గారే చెప్పారు. తిమోతికి కూడా మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చెప్పాడు. మరియు వారు తమ మనస్సులో, ఇప్పుడు దేవునికి హృదయంలో చోటీయనుల్లని వారు కూడా ఎక్కడ పోతారు? నరకానికే పోతారు. ఎందుకంటే దేవునికి చోటీయనప్పుడు ఆ హృదయం నిండా ఏమి నిండిపోతాయి? మొదట భ్రష్ట మనసు వస్తుంది. భ్రష్ట మనసు వచ్చినప్పుడు సమస్తమైన దుష్టత్వము, భ్రష్టత్వము అందులో చోటు చేసుకొని పోతాయి. కాబట్టి అలాంటి వారు ఖచ్చితంగా పరలోకానికి పోరు. ఎక్కడికి పోతారు? అలాగే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం ఫలాలు చదివేటప్పుడు కూడా 22 చూడు, 21-22 మధ్యలో ఉంటుంది కదా. శరీర కార్యాలు ఇలాంటివి చేసేటువంటి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని 63 గలతీ 5:20 వాటికి విరోధమైన నియమమేమీ లేదు. అంటే ఆత్మ ఫలాలు ఏమున్నాయో వాటికి ఇబ్బంది కలిగించేది ఏం లేదు. వాటిని దాటుకుని ఎవరు నరకానికైతే పోరు, ఖచ్చితంగా పరలోకానికే పోతారు. అయితే శరీర కార్యాలు చదివాం కదా. 21లో మధ్య భాగం నుంచి మనం చూసాం. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును, అంటే ఇట్టి వాటిని శరీర కార్యాలు పైన చెప్పారు కదా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవంటే జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. 3 భాగాల్లో మనం చదివినవి ఒక ఆయన చెప్పాడు. ఎవరైనా? పౌలు గారే చెప్పాడు. నేను క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి చాలు అని చాలా గర్వంగా చెప్పినటువంటి వాడు. చిమించిగా 2వ క్రీస్తుగానే ఆయన చెప్పుకోవచ్చు. క్రీస్తు అనుభవించకుండా ఏవైతే మిగిల్చాడో అవన్నీ నా వంతు అని తన మీద వేసుకుని భరించినటువంటి వాడు. అపోస్తలులు 12 మందిలో చేరకపోయినా వారికంటే చాలా విస్తృతమైన సేవ చేసినటువంటి వాడు.
చాలా విస్తృతమైన సేవ చేసినటువంటి వాడు కదా. నా పరుగు నేను కడముట్టించేశాను, నీతి కిరీటం అయితే నా కోసం సిద్ధంగా ఉంది అని చెప్పేసి చాలా నమ్మకంతో చెప్పినటువంటి వాడు. కాబట్టి ఆయన మాటలు మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇవి చేసేటువంటి వారందరూ ఎక్కడికి వెళ్తారట? ఎక్కడికి వెళ్తారు? రెండవ గమ్యమైన నరకం. మొదటి గమ్యం పరలోకం అని చూసుకున్నాం. రెండవ గమ్యమైన నరకంలోనికి తప్పకుండా వెళ్ళిపోతారు. ఇంకా చూడండి, భక్తిహీనులు. భక్తిహీనులు యెషయా 33:14 చదువుదాం. సియోనులోనున్న దిగులు పడుచున్నారు. ఎవరు? పాపులు. సియోనులోనున్న పాపులు దిగులు పడుతున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు ఉండడం ఎక్కడున్నారు? సియోనులోనే ఉన్నారా? దేవుని పరిశుద్ధ పట్టణం అని పిలువబడినటువంటి యెరూషలేంలోనే, సియోనులోనే ఉన్నారు. కానీ వారు చాలా దిగులు పడుతున్నారు. సియోనులో ఉన్న వాళ్ళకి దిగులేంటి? ఎందుకు అక్కడుండి వాళ్ళు దిగులు పడుతున్నారు? వాళ్ళు ఉన్నది మంచి చోటే కదా. అయినా దిగులు పడడానికి ఏంటి కారణం? వారు ఉండడం అయితే సియోనులోనే ఉన్నారు, కానీ వారిలో భక్తి లేదు. ఇందా పౌలు గారు కూడా చెప్పాడు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని అయితే వారు ఆశ్రయించరు. అలాంటి వారు ఎక్కడున్నా వారి గమ్యం అయితే నరకమే. ఎన్ని సంవత్సరాలుగా దేవుని సముఖంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నా, పాటలు పాడినా, లేకపోతే లేదా వాక్యమే చెప్పినా, లేకపోతే మందిరం అంతా శుభ్రం చేసినా, ఇంకా ఆకులు తీసినా, ఇంకే పని చేసినా సరే యథార్థమైన భక్తి, నీతియు యథార్థమైన భక్తి లేకపోతే దాన్ని భక్తిహీనతగా చెప్తాం. అది పైకి మాత్రమే భక్తిగా కనబడుతుంది తప్ప ఆ భక్తికున్న శక్తిని వారు ఆశ్రయించకుండా అన్యుల వలెనే వారి క్రియలు ఉంటాయి. అన్యుల వలె వేటినైతే దేవుడు వద్దని చెప్పాడో వాటి వెంబడి పోయే పరిస్థితి అన్నమాట. వాటి వెంబడికి పోతారు. ఇటువంటి వారు భక్తిహీనులు అన్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? భక్తిహీనులు అందరూ ఎక్కడికి పోతారు? నరకమే. నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా తిరుగుబాటు చేసేవారు, రెబెలియన్స్. తిరుగుబాటు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. అలాంటి వారు కూడా తిరుగుబాటు చేయడం అంటే చెప్పిన పని చేయకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, ఆ ప్రకారంగా నడుచుకోకపోవడం, ఇదంతా ఏమంటాము? తిరుగుబాటు. నిరంతరము మన ఇళ్లలో ఇవి ఎదురవుతూనే ఉంటాయి కదా. రాయమ్మ అంటే పిల్ల ఏముంటుంది? నేను రాయను అట. తినమ్మ అంటే నేను తిన్ను. ప్రతీది వ్యతిరేకమే. చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా కూడా, ఇవాళ రేపు వెళ్ళిపోతాయి లోకం వదిలిపెట్టి అనేవాళ్ళ దాకా కూడా ఈ తిరుగుబాటు స్వభావం కనబడుతూనే ఉంటుంది. అంటే చెప్పింది వినకపోవడం, చెయ్యకపోవడం, ఇలాంటి స్వభావం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ అదే, ఎన్నాళ్ళుగా దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో ఉంటున్నా సరే ఆయన వాక్కును వినకుండా, ఆ ప్రకారంగా నడుచుకోకుండా ఉంటే దాన్ని ఏమంటారు? తిరుగుబాటే. పౌలు గారు ఎవరో సాల్ గురించి చెప్పాడు కదా, సౌలు గురించి సమూయేలు గారు అన్నాడు కదా, మాట వినకపోవడం. చదవండి అది. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం కదా.
15 తర్వాత కంటిన్యూ చేసుకో. చూడండి, తిరుగుబాటు చేయడం 23 వచనం నుంచి మనకి కనబడుతుంది. దానిపైన ఏమంటాడు? బలి అర్పణల కంటే కూడా మాట వినడం శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. మాట వినకపోవడమే ఇది భక్తిహీనత. ఇది పెద్దగా పైకి పాపంలాగా అనిపించదు. మనకేంటంటే పాపం చేస్తే, దొంగతనం చేస్తేనే పాపం, నరహత్య చేస్తేనే పాపం, వ్యభిచారం చేస్తేనే పాపం, ఇవే అనుకుంటాం మనం. పైకి పాపంలాగా ఏం కనపడలేదు. నీతియు యథార్థమైన భక్తి ఉంటేనే కదా నీతిగల రాజు ఉండేటువంటి చోటికి, పరిశుద్ధుడు ఉండేటువంటి చోటికి మనం కూడా వెళతాం. అయితే మరి భక్తిహీనుల్లో నీతి ఉండదు, యథార్థత ఉండదు. పైకి మాత్రం భక్తి గలవారిలాగా కనబడుతూ వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వేషధారణ జీవితం, ఇతరులను మోసం చేసేటువంటి జీవితం అది. కానీ నిజానికి తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. ఇతరులను మోసం చేస్తాం అనుకుంటారు, కానీ తమ్మును తామే దమ్ము కొడుతూ కముక్కున ఆ గురువుగారు లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన పెద్దోళ్ళు వచ్చారని జబ్బులు పెట్టుకుంటే అవతలోడు కనపడకుండా వాళ్ళని మోసం చేసామన్నట్టుగా జబ్బులు పెట్టుకుంటే ఏమవుద్ది? అది ఆగుతుందా? అది ఎవరిని మోసం చేసుకుంటున్నట్టు? జేబులో పెట్టుకుంటే జేబు కాలిపోద్ది, ఆ తర్వాత ఊళ్ళు కూడా కాలిపోద్ది, పట్టుబడిపోతారు కూడా. అన్నీ నష్టాలే. అవతల వారిని మోసం చేద్దామనుకుంటే అన్ని విధాలుగాను నష్టపోయేటువంటి పరిస్థితులు కదా. కానీ భక్తిహీనులు ఆశ్రయించే మార్గమే ఇది, మోసం చేయడం. భక్తి గలవారుగా కనబడుతూ అందరినీ మోసం చేయడం. ఆ భక్తికి ఉన్న శక్తిని ఏమాత్రం కూడా గుర్తించరు, దాన్ని ఏమాత్రం కూడా ఆశ్రయించరు. తమ పనులు తాము లోక సంబంధంగా చేస్తూనే ఉంటారు. కానీ భక్తి గలవారుగా వేషం వేసుకుంటారు కదా. అటువంటి వాళ్ళు తమ్మును తామే మోసపుచ్చుకుంటున్నారు. యెషయా 66వ అధ్యాయంలోని 66, 24 వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారే కళేబరములను తేరి చూసి, ఎవరైతే తిరుగుబాటు చేశారో వారి కళేబరాలను, అంటే వాళ్ళు ఏమవుతారట? వాళ్ళు నాశనమైపోతారు. వాటి పురుగు, ఆ కళేబరాల పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. పురుగు చావదు, అగ్ని ఆరిపోదు. ఎక్కడ మాట ఇది? నరకం ఎలా ఉంటుంది అంటే మనం చూసాం. నరకం ఎలా ఉంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని గంధకాలతో మండుచున్నటువంటి గుండము. అక్కడికి భక్తిహీనులు వెళ్ళిపోతారు. పైకి భక్తి కలవారుగా వేషం వేసుకునే వేషధారులు అక్కడికి వెళ్ళిపోతారు. మాట వింటున్నట్టుగా నటిస్తూ ఆ మాట వినని వారు, ఆ ప్రకారం చేయనటువంటి వారు, తిరుగుబాటు చేసిన వారితో సమానం. ఇలాంటి వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఎవరు నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి లిస్టు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ లిస్టుతో మనల్ని ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. ఈ లిస్టుతో మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మన భక్తిని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి కనుక మనలో కనబడతా ఉంటే ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నా నీ గమ్యం అయితే నరకమే. ఎన్ని సంవత్సరాలుగా గమ్యం అయితే నరకమే ఖచ్చితంగా. ఆ తర్వాత
దుర్భాషలాడేవారు. దుర్భాషలాడేవారు. వారి భాష ఏమాత్రం కూడా జాగ్రత్తగా ఉండదు. చెడు మాటలు, చెడ్డ భాష మాట్లాడుతూ ఉంటారు. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సమాధానకర్త, ఆయన సంతోషానికి ఆత్యుడు. అటువంటి వారిని కనుక మనం కలిగి ఉన్నామనుకోండి, మనం ఎలా మారిపోతాం? పరిశుద్ధులమే అయిపోతాం. అంతవరకు మన కళ్ళకు ఒక రంగు అద్దాలు ఉన్నాయి, అందులో నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి అన్నీ ఆ రంగులు కనపడుతున్నాయి. అయితే ప్రభువుని మనం అంగీకరించినప్పుడు ఆ కళ్ళకున్న ఆ అద్దాలని తీసేసాం. ఇప్పుడు సమస్తమును తేటగా కనబడుతోంది. కనబడినప్పుడు మన నోటి వెంట ఇది వరకు దుర్భాష వచ్చింది, ఇప్పుడు అది తప్పు అని నీకు కనబడుతుంది. అయినా సరే నువ్వు దుర్భాషలాడితే మన భాష మారట్లేదు, మన భాష మారట్లేదు. విశ్వాసులు అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో, సొంత ఇంట్లో అయితే అన్న తమ్ములు ఎరా ఒరే తమ్ముడా అనియా ఒరే ఒరే అనుకునేవి అవి కొంచెం ప్రేమతో ఉండేవే, అది వేరు సంగతి. కానీ ఇప్పుడు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పిల్లల లెక్కలోకి చేరినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఒక కుటుంబమే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం రే ఎరా ఏమి వసే ఇలాంటి భాష, ఈ భాష అస్సలు దేవునికి ఇష్టం కాని భాష. ఈ భాష మనం మాట్లాడితే ఇది చెడ్డ దుర్భాష, అంటే చెడ్డ భాష అని, మాట్లాడకూడని భాష. కొంతమంది దేవుని నమ్ముకున్నా సరే వారికి నాలుగు చివరే ఉంటుంది ఒక మాట, ఊత పదం. అది లేకుండా అసలు మాట్లాడరు. అది ఒక పనికి మాలిన మాట, అదొక బూతు మాట, అది అలవాటు అయిపోయి ఉంటుంది. నాలుగు చివరే ఉంటుంది. అది మాట్లాడాలి అంటే ముందు అది అవుతుంది. ఇప్పుడు రంగులోకి వచ్చిన తర్వాత ముందు అక్కడే కట్ చేయాలి, కానీ కట్ చేయరు, అది అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇంకా ప్రభువులోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఉండేటువంటి కొన్ని అలవాట్లు, దమ్ము కొట్టే అలవాట్లు, చుట్టపీకల అలవాట్లు, ప్రభువులోకి వచ్చి బాప్తీసం తీసుకుని బలలో పాలు పొందుతూ కూడా దమ్ము పీకే వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళు? ఏం చేస్తున్నారు? అందరికి కనబడేలే కాకుండా కొంత రహస్యంగా చేస్తారన్నమాట. అయితే మరి ఇది రైట్ అవుతుందా? ఏం కాదు, ఖచ్చితంగా అది పాపమే. పైగా ఆ నోటితోటి ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టె తింటూ అదే నోటితో ఆ పనికి మళ్ళీ దాన్ని నువ్వు లాగుతుంటే అది ఎంత దుర్మార్గం, అది ఎంత తిరుగుబాటు. అది అలాంటి నోటి వెంట వచ్చేటువంటి మాటలు మంచిగా ఉంటాయా? ఆ మాటలు కూడా మంచిగా ఉండవు. ఖచ్చితంగా అవి దుర్భాషలే, దుర్భాషలాడేటువంటి వారు కదా. మత్తయి సువార్త 5:22 చదువుదాం. మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు. కోపంతో ఉన్నప్పుడు నోటి వెంట వచ్చే భాష ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది దుర్భాష అవుతుంది. కోపంతో మంచి మాట వస్తుందా? కోపంతో వస్తుందా? రాదు. ఎవరు అనుకుంటారంటే ఎవరి గురించి ఒకరి గురించి చెప్తారు, వాళ్ళ అత్త కోడలు కూడా తిట్టుకుంటారంట కోపంతో. అత్త కోడలు తిట్టుకుంటారంట. అప్పుడు కోడలు తిరద్దండి అత్తగారిని, అత్తగారండి మీరు చాలా దుర్మార్గులండి అంటదంట. అత్తగారండి మీరు చాలా పనికి మాలోళ్ళండి అంటదంట. చాలా గౌరవంగా తిరుగుతానమాట, చాలా గౌరవంగా తిరుగుతుందంట. అత్తగారు మర్యాద మాత్రం అత్తగారండి బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి మాట ఎలాంటి మాట? చాలా గౌరవంగా తిడుతుందా? అది తిట్టు కాదనమాట, చాలా గౌరవంగా తిడుతుంది కాబట్టి అది తిట్టు కాదా?
లోపల ఏముంది అదేగా బయటకు వచ్చేది. ముందు గౌరవం ఉంది, ఆ తర్వాత ఏమొస్తుంది, చివరికి వచ్చేది ఏంటి? ఆ? అలా పైకి ఒకలాగా పెట్టుకుని లోపలికి ఒకలాగా పెట్టుకుని మాట్లాడేటువంటి భాష. కొంచెం నియంత్రించుకుని విశ్వాసులు ఎదుట, దైవజనులు ఎదుట కొంచెం నియంత్రించుకుని మాట్లాడతారు. షార్ట్కి వెళ్ళేసరికి ఏమైపోద్ది, వేరే చోటుకి వెళ్ళేసరికి ఏమైపోద్ది, సహజత్వమే బయటకు వచ్చేస్తుంది. సహజత్వమే బయటకు వచ్చేస్తుంది. మనం ఏంటి అనేది ఎవరు చెప్తారు? మనమే చెప్పాలా, ఎవరో చెప్పలేరు. మనం ఏంటో మనకే తెలుసు. మనకి తెలిసినంత ఏ మానవుడికి తెలియదు. దేవుడికైతే తెలుసు, ఆయనకి దాచిపడేది ఏం లేదు. తర్వాత మనకే తెలుసు మనం ఏంటో కదా. ఒక పెద్ద ఆయన చెప్తాడు, నువ్వేంటో నువ్వు పడగదిలోకి వెళ్ళి ఎవరు లేనప్పుడు నువ్వు అద్దం ముందు నిలబడి చూసుకో, అప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. అసలు నువ్వేంటి. బయట ఉన్నది నువ్వు కాదు. నలుగురు ఎదుట ఉన్నది నువ్వు, నిజమైన నువ్వు కాదు. ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్న నువ్వు అనమాట. తెచ్చిపెట్టుకుంటున్నావు అంతే. మనం నలుగురిలో ఎలా ఉన్నామో అది నిజం కాదు. ఇదంతా వేషధారణతో కూడినటువంటి జీవితం. చాలా మట్టుకు మనల్ని మనం దాచేసుకుంటాం, కనపడనీయకుండా దాచిపెట్టుకుంటాం కదా. కాబట్టి మన భాష చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట కదా. ఇంకా చదువు కొద్దిగా. తన సహోదరుని చూసి వ్యర్థుడా, వాడు వ్యర్థుడు, ప్రయోజకుడు. చెప్పాల్సింది ఎవరు? వ్యర్థుడా. గాంధీకి వాడారు అక్కడ. దానికి అసలైన తెలుగు మనం మాట్లాడుకుంటే పనికి మాలినోడా అని. వ్యర్థుడు అని గాంధీకం వచ్చింది అక్కడ. కానీ అసలేంటి? పనికి మాలినవాడు. ఏ పనికి పనికిరాని వాడివి నువ్వు. పనికొస్తాడో పనికిరాడో నువ్వెలా జడ్జి చేస్తావు? నువ్వు అసలు తీర్పే తీర్చకూడదు, నువ్వు తీర్పు తీర్చకూడదు. అది దేవుడి పని, ఆయన చేస్తాడు. నువ్వు ప్రభుకి అప్పచెప్పడం వరకే నువ్వు చేయాలి తప్ప నువ్వుగా వ్యర్థుడా, పనికి మాలినోడా. మన అందరిని ఒకటంటే నాలుగు చివరే ఉంటుంది. ఇది పిల్లవాడిని తిడితే ఏమని తిడతారు? ముందు అదే వస్తుంది, పనికి మాలిన. అది చెప్పిన మాట ఏంటాడు, అది వస్తుంది ముందు. అలవాటు ఇప్పుడు చివరి అదే ఉంటుంది. అలా అనకూడదంట. నీ బిడ్డ అయితే కావచ్చు, కానీ ఆత్మీయంగా అది ఒక ఆత్మ సంబంధంగా వచ్చేసరికి తల్లి బిడ్డల సంబంధాలు ఏమి ఉండవు. ఏ ఆత్మగా ఆత్మే. శరీర సంబంధంగానే ఈ తల్లి బిడ్డలను కదా. కాబట్టి మాట మనం మాట్లాడకూడదు. వ్యర్థుడ అనేటువంటి మాట అనకూడదు. యాకోబు గారు కూడా చెప్తారు. యాకోబు 3:6 నాలుక అగ్నియే. మన నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచం. ప్రపంచం అంటే అది పాప ప్రపంచము. ఎందుకంటే సమస్తమైనటువంటి భాషలు దాని సొత్తే కదా. మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, బాగా కోపం వచ్చినప్పుడు ఇంకా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. మంచి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కాదు అక్కడ. బాగా కోపం వచ్చినప్పుడు నోటి వెంట వచ్చే భాష చాలా శ్రావ్యంగా ఉంటుంది. మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ భాష? ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాలుకే కదా. ఈ నాలుక పాప ప్రపంచమైనటువంటి నాలుక. దానిలో నుంచి ఈ మాటలు వస్తాయి. అది చాలా చిన్నదే, శరీరంలో చాలా చిన్న అవయవం. కానీ అది లోకానికి చిచ్చు పెట్టేది అదే, అన్నిటికీ నిప్పంటించేది అదే. అది ఒక అగ్ని కణం అని చెప్పేసి అని, అదొక చుక్కాని అని చెప్పేసి కిందకు చెప్తా వస్తాడు. చిన్నదే అయిన చుక్కాని పెద్ద వాడను ఎటు పోవాలి అటు తిప్పుద్ది.
ముంచేయాలన్న దాని పనే. అలాగే చిన్న అగ్నికణం, చిన్నదైన మహారణ్యాలను సైతం బుక్ చేసి పారేస్తుంది. ఈ నాలుక కూడా అలాంటిది. తనని నాశనం చేయొచ్చు, తన కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, సమాజాన్ని నాశనం చేయొచ్చు, ఎంతమందిని నాశనం చేసేయచ్చు. అది ఒక పాప ప్రపంచము అన్నాడు దాన్ని. మాట దాని నుంచే వస్తుంది. కాబట్టి దుర్భాష ఏది మన నోటి వెంట రాకుండా మనం చూసుకోవాలా అంటాడు. అలాగే ఆశీర్వచనమే తప్ప ఈ నాలుగు నుంచి శాపవచనం రాకూడదు అని కూడా రాయబడింది కదా. ఈ నోటి వెంట ఆశీర్వచనమే రావాలి, శాపవచనం అయితే రాకూడదు. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక బావి ఉందనుకోండి, అది మంచినీళ్ళ బావి అయితే మంచినీళ్ళే వస్తాయి, ఉప్పు నీళ్ళు బావి అయితే ఉప్పే వస్తుంది. అదే బావిలో నుంచి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా? అది సాధ్యమేనా? అలాంటప్పుడు నీ నోటి వెంట అయితే మంచి మాటలు రావాలి, లేకపోతే చెడ్డ మాటలు రావాలి. అవి ఇవి కూడా ఎలా వస్తాయి? అలా రాకూడదు అని సోదాహరణంగా కూడా అక్కడ చెప్పాడు. కాబట్టి ఇక్కడ భక్తిహీనులు నరకంలోనే ఉంటారు, తిరుగుబాటు చేసేవారు నరకంలోనే ఉంటారు, దుర్భాషలాడేవారు నరకంలోనే ఉంటారు, అనీతిమంతులు, నీతి లేనివారు, మాట మీద నిలబడినవారు, ప్రభువుకు మాట ఇచ్చి కూడా ఆ మాటను నిలబెట్టుకునేటువంటి వారు. అనీతిమంతులు అంటే ఎవరు? మాట మీద నిలబడిన వారే. మరి మన మాట మీద నిలబడుతున్నామా? ఒకవేళ మాట ఇస్తే దాన్ని కాపాడుకుంటున్నామా? దీని గురించి ఆలోచించాలి. చాలా సునాయాసంగా మాట తప్పేస్తూ ఉంటాం. మాట తప్పి ఆ విషయాన్ని అవతలకు కూడా చెప్పం కూడా ఖచ్చితంగా సాయంకాలం వస్తాను అని చెప్తారు. పాప మనం వస్తారు ఏమో, వీళ్ళేమో ఎక్కడికి వెళ్ళకుండా కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు, కానీ రారు. కొన్ని రావట్లేదని కూడా తెలియపరచరు. అది మా జన్మ హక్కు, అంతే. తెలియపరచరు. దీన్ని ఏమంటారు? అనీతిమంతులు, మాట మీద నిలబడినటువంటి వారు. ఇలాంటి వాళ్ళు కూడా మత్తయి సువార్త 25:41 వచ్చిన చూడండి. ఎడమ వైపు నుండే వారిని చూసి, శపించబడిన వాళ్ళరా, మీరందరూ శపించబడిన వాళ్ళు, ఎందుకంటే మీరు మాట మీద నిలబడినటువంటి వారు. నా వాక్కును వింటూనే ఉంటారు, కానీ దాన్ని ఏమాత్రం కూడా మీరు విన్నప్పుడు అలానే అంటారు, తర్వాత నీ ఇష్టం వచ్చిన దారిని వెళ్ళిపోతూ ఉంటారు. చెప్పినప్పుడు కొడతారు అంతే, కానీ ఆ ప్రకారంగా ఉండరు. చాలామంది ఉంటున్నాం కదా అలాగే. ఇక రాత్రి నెలాఖరి మీటింగ్ ఉంటుంది, అందరూ రావాలి, ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడాడు, ఆయన కేవలం కృతజ్ఞతలు చెప్పాలా అంటే ఆయన అంటారు, కానీ రారు. ఎందుకు రాలేదంటే ఏదో సాకులు కదా, లేకపోతే మరి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద నిందలేస్తారు. ఆయనకేంటి మందిరిగడ్డ కూర్చుంటాడు, తిని కూర్చుంటాడు, ఆయనకేంటి పని, వచ్చి మందిర్లో కూర్చుంటాడు, మనకి బోల్డని పనులు, మాకు ఎక్కడ కుదురుద్ది అని అలాగే చెప్తాడు. నేను చెప్తానా? నా కోసం వస్తారా? ఏంటి? నా కోసం ఎందుకు రావాలి మీరు? ఏముంది నాతో పని మీకు? ఎవరి కోసం వారే రావాలి. అడిగి తెలుసుకోండి, మేలు కలుగజేసే మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. తెలుసుకోవడానికి వస్తున్నారు అంతే. మేలు కలిగించే మార్గం ఏది అనేది విని తెలుసుకోవడానికి వస్తున్నారే తప్ప నా కోసమేమి రావట్లేదు, మీకోసమే. కాబట్టి ఏదో నా కోసం వచ్చినట్టుగా నా మీద నిందలేయడం, ఆయన అలాగే మాట్లాడతారా అనడం, అది తిరుగుబాటు స్వభావం. అది
ఎందుకంటే నీవు చేసిన ప్రమాణానికి నీవే బద్ధురాలివి కావడం లేదు. అన్ని క్రమాల్లోనూ నేను పాలు పొందుతానని బాప్తీసం తీసుకున్న ప్రతి వారు కూడా జీవానికి సాదృశ్యమైన జలంలో నిలబడి, పేకలోతు జలంలో నిలబడి, ఇక మీదట నీ కొరకే బతుకుతాను, ఇక మీదట మందిర క్రమాలన్నిటిలోనూ నేను పాలు పంపులు పొందుతాను అని ప్రమాణం చేసేసాం. ఆ సంగతి మర్చిపోతున్నాం. అది ఇక్కడి నుంచి ఒకటి ఓ పని చేయాలి. మీరు చేసిన ప్రమాణాన్ని ప్రింట్ చేసి ఒక కాగితం మొక్కిచ్చి ఎదురుకుండా అద్దం మీద అంటించుకోమని చెప్పాలి. అద్దం కాడికి వెళ్ళినప్పుడల్లా కనపడాలి. అది ఓ రోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, చించాలు పారేస్తారు. అస్తమాను ఇది నన్నిది, అస్తమాను నన్నిది, నువ్వు ప్రమాణం తప్పుతున్నావు అని చెప్తుంది. దీన్ని తీసి పారైతే ఇంకా నన్ను అడిగేవాడేవాడు అన్నట్టు దాన్ని పీకే అవతల పారేస్తారు. ఉంచుతారా? తప్పకూడదు అనుకునే వాళ్ళకి అది అవసరం. ఒకవేళ తప్పితే హెచ్చరిస్తుందని చెప్పేసి. తప్పిపోదామనుకునే వాళ్ళకి ఎన్ని కాగితాలు అయితే మాత్రం ఏముంది, ఏం చేసినా వేస్ట్ కదా. కానీ ఈ మాట మీద నిలబడకపోవడమే అనీతి. ఇప్పుడు ఆఫీసుల్లో అవినీతిమంతులు ఉంటారు, లంచాలు పుచ్చుకుంటూ ఉంటారు. ఎందుకలా అవినీతిమంతులు అంటున్నారు? జాబ్కి ఒక ప్రామిస్ ఉంటుంది. జాబ్ చేసేటప్పుడు మనకే తెలియకుండా ఒక కాగితం మీద మనం సంతకం పెట్టి ఇచ్చేస్తాం. నేను తీసుకుంటున్న జీతానికి తగిన విధంగా న్యాయంగా ధర్మంగా పనిచేస్తాను, ఏ లంచాలు పుచ్చుకోను, ఏ అవినీతి పనులు నేను చేయను, ఆఫీసు రహస్యాలు బయట ఎక్కడ చెప్పను అని ఓ కాగితం ఉంటుంది. మనకి తెలియదు, దాని మీద సంతకం పెట్టి ఇచ్చేసాం వాళ్ళకి. కాబట్టి దానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నాడు లంచం కాబట్టి అవినీతి మొదలు మాటిచ్చి ఆ మాట మీద నిలబడట్లేదు. అందుకేగా అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు వాళ్ళని. అనీతిమంతులు, మాటిచ్చి మాట మీద నిలబడనటువంటి వారు. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతారంట? ఆ నిత్యాగ్నిలోకి, అరణ్యాగ్నిలోకి, అగ్ని గంధకాలతో మండుతున్న గుండంలోకి అక్కడికే వెళ్ళిపోతారంట. ఆ తర్వాత పిల్లలను తప్పుదారికి మళ్ళించేవాళ్ళు, పిల్లల్ని తప్పుదారికి మళ్ళించేటువంటి వారు. మత్తయి సువార్త 18:10 చదువుదాం. ఈ చిన్నవానిలో ఒక్కనినైనను తృణీకరింపకుండా చూసుకోండి, తృణీకరించకుండా చూసుకోండి. వాళ్ళని మీరు లెక్కలోకి తీసుకోండి, వాళ్ళని నిర్లక్ష్యం చేయబోకండి. మరి నడవాల్సిన మార్గంలో నడిపించండి, పద్ధతిగా పెంచండి. ఇంకా అలాగే మార్క్స్ వార్తలు కూడా చెప్తారు 9:42. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవానిలో ఒకని దారి మళ్ళించేయడం, వాడు వెళుతున్నటువంటి దారిని దేవుని యందు విశ్వాసం ముందుకెళ్తుంటాడు. వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరుస్తున్నటువంటి వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకంలోనికి వెళ్ళిపోతారు, నరకంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మరి ప్రతి తల్లి తండ్రి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అది. పిల్లల్ని తప్పుదారికి మళ్ళిస్తున్నావా? వాళ్ళకి మంచి మాటలు చెప్పరు కొంతమంది. అమ్మ అబద్ధాలు ఆడకూడదురా, అమ్మ పెద్దవాళ్ళని దూషించకూడదు, పెద్దవాళ్ళని తిట్టకూడదు, లేనిపోయిన మాట్లాడి మనం మాట్లాడకూడదు, చాలా వందనంగా ఉండాలి, చాలా గౌరవంగా మనం మాట్లాడాలి, అందరి చేత శభాషణ అనిపించుకోవాలి. అలా ఉండాలమ్మా. పెద్దవాళ్ళు ఎవరు పిలిచినా చక్కగా నవ్వుతూ తాతయ్య ఏంటి, లేకపోతే మా అమ్మ ఏంటి, మా అమ్మగారు ఏంటి, అలా పలకరించాలి, అలా వెళ్ళాలి. నేర్పుతారా ఇవి? వాళ్ళు దొంగోళ్ళు, వాళ్ళతో మాట్లాడబోక, వాళ్ళు మనం ఎన్ని పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళు ద్రోహులు. ఇవి నేర్పెట్టే, ఇలాంటివి నేర్పెట్టే. వాళ్ళు మన కులపోళ్ళు కాదు, వాళ్ళు మన ఇంటి పెట్టోళ్ళు కాదు, వాళ్ళు మన వీధోళ్ళు కాదు,
వాళ్ళు మన చర్చికి వచ్చేవాళ్ళు కాదు, మన చర్చికి వచ్చేవాళ్ళు కాదు, ఏదో చర్చికి వెళ్తారు కదా, వాళ్ళని బట్టి ద్వేషించాల్సిన అవసరం ఏమైనా ఉందా? మన చర్చి వాళ్ళే మనకి, ఇంకా మిగతా వాళ్ళని మన గమ్ముకు తొందరగా తీర్పు తెచ్చేసి తేడాగా మాట్లాడేటువంటి పరిస్థితి, దారి మళ్ళించేటువంటి పని. ఇలాంటివి నేర్పించకూడదు పిల్లలకి అసలు. యథార్థత నేర్పించాలి. నువ్వు మాట చెప్పావంటే ఆ మాట మీద నువ్వు నిలబడాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలని మన ప్రభువు చెప్పాడమ్మా. కాబట్టి నువ్వు అలానే ఉండాలా. నువ్వు ఎప్పుడు కూడా మాట తప్పకూడదు. ఒక మాటని నేను అనలేదు అని నువ్వు అనకూడదు. అంటే అన్నారను, లేకపోతే లేదు. చాలా సులువు. చిన్నపిల్లలకి సహజంగానే మనం నేర్పకుండానే వస్తాయి అలాంటి బుద్ధులు వాళ్ళకి. వాటిని మనం గమనించి సరైన దారిలో మనం పెట్టాలి. లేకపోతే మనమే దారి మళ్ళించినట్టు లెక్క. పిల్లల్ని దారి మళ్ళించేటువంటి వారు కూడా, తప్పు దారికి మళ్ళించేటువంటి వారు కూడా ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి పోరు. ఎందుకంటే ఆ పిల్ల దేవుడు నిన్ను ప్రేమించి నీకు వరంగా ఇచ్చాడు. ఆ బిడ్డ నీకు పనిచేయాలి, నీ కుటుంబానికి పనిచేయాలి, సమాజానికి పనిచేయాలి, దేశానికి పనిచేయాలి, దేవుని నామానికి కూడా ఘనం తెచ్చేలా ఉండాలి ఆ బిడ్డ. ఆ రీతిగా పెంచమని నీకు ఇచ్చాడు ఆ బిడ్డని. బిడ్డలు లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ బిడ్డల కోసం అవస్థలు పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు నిన్ను ప్రేమించి నీకు బిడ్డనిస్తే ఆ బిడ్డని దేవుని చిత్తానికి అనుగుణంగా నువ్వు పెంచాలి తప్ప నీ ఇష్టాలను ఆ పిల్ల మీద రుద్దకూడదు. నీ ఇష్టాలను పిల్లలకి నేర్పించకూడదు. దేవుని మాటలు నేర్పించాలి. దేవుని మాటలే మనం నేర్పించాలి కదా. ఫోన్లు తీసేస్తున్నారు ఈ మధ్యన పిల్లలు. ఫోన్లు తీసేస్తున్నారు, ఫోన్లు చేసేస్తున్నారు కూడా వాళ్ళ. ఇది చాలా తప్పు అయిపోతుంది. ఎవరో ఏదో ఒక ఫోన్ నెంబర్ కొట్టేస్తున్నారు. వాళ్ళు చాలా అవసరతలో ఉంటారు, చాలా పనిలో ఉంటారు. పాపం ఏమొచ్చిందో అని బాబు వచ్చి ఫోన్ తీస్తారు. తీస్తే హలో అంటే అవతల హలో అంటాడు. ఆ ఫోన్ ఇచ్చుకుని నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు. ఫోన్ చేసేసిన హలో అంటున్నారు, పలకరు. వాళ్ళు ఏమైనా పని మానుకుని వచ్చి పాపం హలో హలో అంటూ ఉంటారు, ఏమో నవ్వుకుంటూ ఉంటారు. చూసి టప్పని పెట్టేసి వెళ్ళిపోవడం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొట్టే, మళ్ళీ నొక్కేయడం దాన్ని. మళ్ళీ వస్తారు, మళ్ళీ హలో మళ్ళీ మళ్ళీ నవ్వుకునే. ఏంటిది? ఏం పద్ధతి ఇది? ఇలా చేసేవాళ్ళు ఉన్నారు పిల్లలు. వాటిని నివారించాలంటే ముందు ఫోన్ చేయనీయకూడదు. అసలు ఫోన్ వాటికి అందుబాటులోనే ఉండనీయకూడదు. ఒకసారి మీకు బాగా కావాల్సినటువంటి వాళ్ళు బాగా పెద్ద మనుషులు ఉంటారు. అలాంటి నెంబర్ నొక్కేసింది అనుకోండి. నొక్కేసేసి కొంతమంది అయితే అతను హలో ఉండే, హలో ఎవరు బొమ్మ నువ్వెవరు? చెప్పమ్మా నువ్వు, చెప్పు నువ్వెవరు? ఇలా మాట్లాడతారు. మాటకి మాట కాసేపు మాట్లాడి పెట్టేస్తారు. అది ఎవరు పోయిన వాళ్ళకి తెలుసు కదా. అప్పుడు ఎలా ఉంటుంది గొడవ? ఎలా ఉంటుంది? తగులు కదా. నువ్వు అనలేక నీ పిల్లతో అన్నిపిస్తున్నావా ఫోన్ చేసి? గొడవలు అయిపోతాయి. ఈ పిల్లల్ని మనకి దీన్ని క్రమపరచకపోతే మనమే వారిని తప్పుదారులకి నడిపించిన వాళ్ళం అయిపోతాం కదా. తప్పుదారికి మళ్ళించేటువంటి వాళ్ళు, అంటే పెంచాల్సిన రీతిని పిల్లల్ని పెంచినటువంటి వాళ్ళు సామెతల్లో చదువుకోవాలి. బోల్డ్ అని చెప్పేసి అక్కడ ఎలా పెంచాలో పిల్లల్ని. నేను ఇప్పుడు ఏం చెప్పాలి, టైం అయిపోతుంది. 10:56 అయిపోయింది. ఇది అవ్వదు మళ్ళీ. కాబట్టి పిల్లలను తప్పుదారికి మళ్ళించేటువంటి వారు కూడా నరకంలోనికే పోతారంట. ఇంకా జీవ గ్రంథంలో పేర్లు లేనటువంటి వారు. దేవుని జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవు. ఇప్పుడు ఈ చెప్పామే, ఈ భక్తిహీనులు, ఈ తిరుగుబాటు చేసేవారు,
దుర్భాషలాడేవారు, అనీతిమంతులు, పిల్లల్ని తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో అయితే ఉండవుగాక ఉండవు. పరిశుద్ధులు, నీతి యథార్థమైన భక్తి కలిగినటువంటి వారు, భక్తి దాని శక్తి ఎరిగినటువంటి వారు, దాని మీదే ఆధారపడేటువంటి వారు, ప్రమాణం చేసి దాన్ని నష్టం వచ్చినా సరే దాన్ని మీరనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? అలాంటి వాళ్ళ పేర్లు మట్టుకే జీవగ్రంథంలో ఉంటాయి. వారి మట్టుకి మరి పరలోకానికి చేరుకుంటారు. మిగిలిన వారు చూడండి, ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడి అగ్నిగుండంలో పడవేయబడతాడు. జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఖచ్చితంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మన పితరుడైనటువంటి మోషే ప్రభుతో మాట్లాడతాడు. ఆయన, ఈ ప్రజలను నువ్వు క్షమించి వీరితో పాటు నువ్వు రాకపోతే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి అంటాడు ఆయన. నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేసేయి అంటాడు. అయితే ప్రభు ఏమంటాడు? ఎలా ద్వితీయోపదేశ కాండంలో మనం దీన్ని చూస్తాం కదా, 32వ అధ్యాయంలో వచ్చిన చెప్పు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచెయ్యి అని బతిమాలుకుంటున్నాను అంటాడు. బతిమాలుకుంటున్నాను. కానీ ఈయనేమంటాడు? ప్రభు ఏమంటాడు ఆయనతో? అందుకే యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెను వాని నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను అది తప్ప నిన్నేది తీసేస్తాను, నీ పేరుది తీసేస్తాను నేను. ఎవరు నా ఎదుట పాపం చేశారు. కాబట్టి పాపుల పేర్లు జీవగ్రంథంలో ఉండవు. తిరుగుబాటు చేసేవారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు. పైకి భక్తి గలవారుగా కనపడుతూ ఆ భక్తిని ఆశ్రయించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు. వెంకములాడివారు, అహంకారులు, ధనాపేక్షకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవదూషకులు, హింసకులు ఎన్నున్నాయి. వీళ్ళ పేర్లు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉండవుగాక ఉండవు. కాబట్టి శరీర కార్యాలు ఉన్నాయి, అవి ఎవరు కలిగి ఉన్నా వారి పేర్లు కూడా జీవగ్రంథంలో ఉండవు. కాబట్టి మన పేరు అందరూ జీవగ్రంథంలో ఉందా లేదా? జీవగ్రంథంలో పేరు ఎవరికి ఉండదు వారు ఖచ్చితంగా నరకానికే పోతారు. పేరుంటే వాళ్ళు మటుకు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు ముందు పెట్టేశాడు ఆయన, ఎప్పుడైనా లిస్టులు పెట్టేశాడు కదా. రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 28 నుంచి ఒక లిస్ట్ ఉంది అక్కడ. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం నుంచి అక్కడ ఒక లిస్ట్ ఉంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 19వ వచనం నుంచి మళ్ళీ అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్టులు మన ఎదురుగుండా పెట్టుకుని ఇవి నాకుందా, ఇది నాలో ఉందా, ఇది నాలో ఉందా అని చూసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో, మన పేరు జీవగ్రంథంలో ఉందో లేదో మనకే తెలిసిపోద్ది. అవి అన్ని చెక్ లిస్టులే. మన పేరు అందులో ఉందా లేదా చూసుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. మన ముందు పెట్టేసాడు ఆయన. ఆ లిస్టు చూసుకుంటే సార్ మనకి. మరొకసారి చదువుదాం ఆ లిస్టు. తిమోతి రాసిన 2వ పత్రికలో చదువుదాం, 3వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఏలయనగా మనుష్యులు ఆ స్వార్థపరులు కూడా, స్వార్థపరులు పోరంట, స్వార్థపరులు వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవంట. స్వార్థం, మనం సాయం చేస్తేనే మనం సాయం చేస్తాం, మనల్ని ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం కదా, మన ఇంటికి వస్తేనే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇలా ఉంటాయి. ఈ రోజున ఒక విషయం చదివాను నేను.
బిల్ గేట్స్ చాలా సంపన్నుడు కదా, చాలా సంపన్నుడు. బిల్ గేట్స్ చాలా సంపన్నుడు. అతను అంత ఆస్తి సంపాదించక పూర్వం, అప్పుడు ఇంకా అతనికి అంత ఆస్తి రాలే. ఆ టైంలో న్యూయార్క్లో విమానం దిగాడంట. తనకి ఎప్పుడు పేపర్ చదువుకోవడం ఇష్టమంట, పేపర్ బాగా చదువుతాడంట. ఆ పేపరు కొందామని ఆ పేపర్ బాయ్ దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకుని జేబులో చెయ్యేటి చూస్తే అన్ని పెద్ద డాలర్స్ ఏమన్నాయంటే చిల్లర లేదంట. బాబు నీ పేపర్కి సరిపడే డబ్బులు నా దగ్గర లేవు అని తిరిగి ఇచ్చేస్తుంటే ఆ కుర్రాడు, పర్లేదు సార్, మీ దగ్గర డబ్బులు ఉండే ఉంటాయి, అది తగినది చిల్లర ఉండదు, నువ్వు ఇచ్చే నోటుకి నేను కూడా చిల్లర ఇవ్వలేను, ప్లీజ్ ఉంచుకోండి, పర్లేదు చదవండి, ఉంచుకోండి అన్న. ఆడి సొంతమేం కాదు, ఎన్ని పేపర్లు ఎత్తే పేపర్కి ఎంత అని చెప్పేసి కమిషన్ ఇస్తాడు ఆ పేపరోడు, అసలు పేపరోడు. అంతే తప్ప ఆడి సొంతమేం కాదు. అయినా సరే వాడు పేపర్ ఇచ్చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 ఏళ్ళకి మళ్ళీ అది విమానాశ్రయంలో మళ్ళీ దిగాడంట. మళ్ళీ పేపర్ కోసం చూస్తే మళ్ళీ ఆ పిల్లడే కనపడ్డా అంట. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ తీసుకుంటే మళ్ళీ చిల్లర లేదంట, మళ్ళీ లేదండి చిల్లర. వదిలేరు బాబు, సరిపడా డబ్బులు లేవు, మన్ను కూడా ఇవ్వలేకపోయాను నీకు అని చెప్పేసి వచ్చేస్తాను. సార్ తీసుకెళ్ళండి సార్, చదవాలని మీకు ఎంతో ఆసక్తి ఉంటే ఇక్కడికి వచ్చారు, ఏం పర్లేదులేండి, ఈ మాత్రం డబ్బులు నాకు పెద్ద ఇదేం కాదు అని చెప్పేసి మళ్ళీ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట, డబ్బులు ఇవ్వలేదంట. అంటే అత్యంత ధనవంతులు ఎవరు? మీరు ప్రపంచంలో చాలా ధనవంతులు అని చెప్పేసి అన్నారంట ఆయన్ని. ఆయన అంటూ ఉంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఇది, ఆయన అనుభవం ఇది. నేను కాదురా బాబు అత్యంత ధనవంతుణ్ణి, నేను అత్యంత ధనవంతుణ్ణి కాదు, ఇదిగో నాకు జరిగిన సంఘటన మీకు చెప్తానని వినండి అని చెప్పేసి చెప్పాడంట. రెండోసారి కూడా పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట కుర్రాడు. ఆ తర్వాత ఒక 10 ఏళ్ళకి ఈయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోయాడు. బిల్ గేట్స్ దేనికి అమ్మా? మైక్రోసాఫ్ట్ కదా, అక్కడ అలాగే కోటీశ్వర్లు ఆయన పెట్టేశాడు, పెద్ద సంస్థ అయిపోయింది, కోట్లు డబ్బులు వచ్చేస్తున్నాయి. 10 సంవత్సరాలకి బాగా స్టెప్ బాగా పెరిగిపోయింది. 18 సంవత్సరాలు అయిందంట అలాగా. మళ్ళీ అదే న్యూయార్క్ ఆ ఎయిర్పోర్ట్లో దిగాడంట. దిగాక అప్పుడు నాకు కుర్రాడు ఇలా పేపర్ ఇచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు ఏంటని చెప్పేసి వెతికితే కనపడలేదంట. కనపడకపోయినా సరే వదిలిపెట్టకుండా తన మనుషుల్ని పురమాయించి ఈ ఏరియాలోనే పిల్లాడు పేపర్ వేసేవాడు, ఒకసారి వాడు ఏమయ్యి ఉంటాడు, వాడి సంగతి ఏంటంటే కనుక్కోండి, వాడిని పట్టుకున్న దగ్గర తీసుకురండి అని అన్నారంట. ఇప్పుడు వాడు దాదాపు 20 ఏళ్ళు అయి ఉంటాడు కదా, 20 ఏళ్ళు పైన ఉంటాడు. మొత్తం మీద అతను దొరికాడు. దొరికితే ఈయన దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత, అరే బాబు నీకు 2 సార్లు బాకీ పడిపోయాను, 2 పేపర్లు నాకు ఊరిన ఇచ్చాను నువ్వు, ఇప్పుడైతే నన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఏదైనా చేయడానికి సరిపడినంత డబ్బు ఉంది నా దగ్గర, నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలన్నా ఇచ్చేస్తాను నీకు, నీ స్థితిని నేను మార్చేయగలను, ఏం కావాలో చెప్పు అన్నా. ఆ కుర్రాడు అన్నా అంట, ప్లీజ్ ఏం వద్దండి సార్ అన్నా, ఏమీ వద్దండి సార్ అన్నా. అదేంటి అలా అంటావు, ఇప్పుడు నేను ఏమైనా నీకు ఇవ్వగలను, ఇప్పుడు చెప్పు అంటే ఏమి ఇవ్వగలరండి మీరు, ఏమి ఇవ్వగలరు? నేను ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ బాయ్ని, ఎన్ని పేపర్లు ఇస్తానో అన్ని పేపర్లకి కమిషన్ ఇస్తాను నాకు, అంతే. మీకు ఇచ్చేసినటువంటి పేపర్ రేటు నాకు ఇచ్చే కమిషన్లో అటు కట్ చేసుకుని ఇస్తాడు ఓనర్ నాకు, దానికి విలువ కట్టగలరా మీరు? అలా 2 పర్యాయాలు ఇలా నాకు ఇచ్చే కమిషన్లో నా ఓనర్ తీసేసుకున్నాడు. ఆ సంగతి నాకు తెలిసి కూడా నేను ఈ పేపర్ని మీకు ఇచ్చేసాను. దీన్ని ఎలా విలువ కడతారు, ఎలా తీరుస్తారు మీరు, దీన్ని ఎలా తీర్చగలరు మీరు? ఇప్పుడు సహాయం చేయగలరు కాబట్టి చెప్పు నీకు ఏం కావాలని అడుగుతున్నారు. అప్పుడు నేను ఇచ్చే స్థితిలో ఏమీ లేను, అది నా సొంతం కూడా కాదు, ఓనర్ వేరు, నేను కమిషన్కే వేస్తున్నాను. ఇంచుమించుగా ఆ పేపర్ ఖరీదు ఆడికి ఇచ్చే కమిషన్లో సగం అయిపోవచ్చు. అయినా సరే
వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. ఇప్పుడు కూడా అలాగే నవ్వుకుంటూ, సరే సార్, దాన్ని మీరు తీర్చలేరు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఒప్పుకోలేదంట, నాకేం వద్దని వెళ్ళిపోయాడంట. అప్పుడు ఈయన మదన పడిపోయాడంట. అవును కదా, ఇప్పుడు నాకు దగ్గర పోవాలంత ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్తానంటున్నాను నేను. వాడి దగ్గర ఏముండి ఇచ్చాడు నాకు? ఆ పేపరే వాడిది కాదు, ఏదో కమిషన్కి వేస్తున్నాడు. పేపర్కు 10 పైసలు కమిషన్ ఇస్తారు ఆడికి. 100 పేపర్లు ఇస్తే 10 రూపాయలు వస్తాయి ఆడికి, అంతే కదా. దానికోసమే అటువంటి వాడు 2 సార్లు నాకు పేపర్ చేశాడు. వాడు ధనవంతుడే, నేనా? తన దగ్గర ఏమీ లేనప్పుడు ఇచ్చేవాడే ధనవంతుడు, కానీ ఉన్నప్పుడు ఇచ్చేవాడు ఏం ధనవంతుడు? వాడి దగ్గర ఏమీ లేనప్పుడు ఇచ్చాడు నాకు. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి ఇస్తానంటున్నాను. నేనా ధనవంతుని, వాడా? ఆయన విలేకరులు వాళ్ళలో ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకి ఆ కుర్రాడు గురించి చెప్పాడంట. నిజమైన ధనవంతుడు వాడు, నేను కాదు. అన్నీ ఉన్నప్పుడు ఇస్తే నా గొప్ప ఏముంది? ఏమీ లేనప్పుడు ఇచ్చేవాడే నిజమైన ధనవంతుడు అని చెప్పారండి. వాడికి స్వార్థం లేదు. ఇవాళ రేపు బిల్ గేట్స్ బాగా డబ్బు సంపాదిస్తాడు, రేపొద్దున నాకు చాలా ఇస్తాడని చెప్పేసి ఏమైనా స్వార్థంతో ఇచ్చాడా పేపర్? పాపం చిల్లర లేదు, పేపర్ చదవాలనే కోరిక ఆయనకు ఉంది. నేను పెద్ద డాలర్లే ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అదే ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్కసారి మన దగ్గర రూపాయి ఉండదు, 2 రూపాయలు ఉండవు ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు చిల్లరకి వాల్యూ లేదు. ఉన్నాయి 5 జేబునాడు చిల్లర ఉండేది. ఎవరి జేబులో 1 రూపాయి ఉంటుందా? ఇదివరకు గోల్డ్ మోగుతూ ఉండి కూర్చుంటే నొక్కేస్తా ఉండి జేబులు వేసుకుంటుంది. ఇప్పుడు అసలు ఎవరి దగ్గర దాంతో అసలు పని లేకుండా అయిపోయింది. చిల్లర ఆడి బతుకు చిల్లర బతుకోడి అంత త్యాగం చేశాడు, నిస్వార్థంగా ఇచ్చేశాడు. నిస్వార్థం కదా. స్వార్థపరులు జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడవు. తర్వాత ధనాపేక్షులు, ధనాన్ని సంపాదించడానికి ఎన్ని అడ్డదారులైనా దొక్కుతారు. ధనాన్ని సంపాదించడానికి చేయరాని పనులల్లా చేసేస్తూ ఉన్నారు. ఇటీవల పేపర్లో మనం టీవీల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఆస్తి కోసం తండ్రిని చంపేసే కొడుకులు ఉన్నారు, ఆస్తి కోసం తల్లిని చంపేసే కొడుకులు ఉన్నారు. కూతుళ్ళు కూడా తయారయ్యారు ఈ మధ్యన. ఆస్తి కోసం తల్లిని చంపేసే కూతుళ్ళు కూడా ఈ మధ్యన తయారయ్యారు. ఆస్తి కోసం మోసం చేసేవాళ్ళు ఎన్ని డబ్బు, ఈ ధనాపేక్ష, ఎన్ని పనికిమాలిన పనులు, ఈ ఆస్తి డబ్బు కోసమే మడలు చేసేవాళ్ళు కదా. ఎంతమంది కనపడుతున్నారు? దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, ధనాపేక్షకులు. వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథంలో ఉండవంట. ఇంకా బెంకాలు, గొప్పలు చెప్పుకోవడం, ఎంతవరకు తను ఉండాలో అంతవరకు ఉండకుండా అంతకు మించి చెప్పుకునేటువంటి వాళ్ళు బెంకాలు. ఇంకా చాలా లిస్ట్ ఉంది, తర్వాత చదువుకోండి. టైం 11:10 అయిపోయింది. కాబట్టి ఇలాంటి వారు ఎవ్వరు కూడా ఖచ్చితంగా నరకానికే పోతారు, దేవుని రాజ్యానికి పోరు. మొత్తంగా చూడండి, అక్కడ 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, ఆంత్రికులను, గ్రహారాధికులను, అబద్ధికులందరూ వీళ్ళందరూ అగ్ని గంధకాలతో మండేటువంటి గుండెల్లోకి వెళ్ళిపోతారంట. చూడండి, మరి ఇప్పుడు మన ముందు పెట్టేశాడు ప్రభు, 2 మన ముందు పెట్టేశాడు. ఇప్పుడు మన గమ్యం నిర్ణయించేది ఇవే. ఏవి మనలో ఉంటాయో దానిని బట్టే మన గమ్యం, అంతే కదా. ఇప్పుడు ఈవేళ చూసుకున్నటువంటివి ఖచ్చితంగా నరకానికి తీసుకుపోయాయే. ఇవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనలో. ఇవి లేకుండానే ఉండాలా, అలాగే ఆత్మఫలం అనే దాన్ని కలిగి ఉండాలా. 2 ఉండాలా. ఇవి ఉండకూడదు, ఆత్మఫలం అనేది ఉండాలి. ఉండకూడదు, ఉండాల్సింది ఉండాలి. కొంతమంది ఉండకూడదు ఉంచుకోరు, కానీ ఉండాల్సిన దాన్ని కూడా ఉంచుకోరు. మరి ఇది ఎలా? అప్పుడు కూడా తప్పే.
అసత్యం ఆడరు, అలాంటి సత్యం కూడా చెప్పరు. అలా స్వార్థంగా అనిపించరు, అలా అని ఏమి ధారాళంగా ఎవరికి ఏమీ ఇవ్వరు. ఇది ఎలా? రెండు జరగాలి ఎప్పుడు కూడా. అసత్యం చెప్పకూడదు, సత్యాన్ని చెప్పాలంతే. నువ్వు స్వార్థంగా ఉండకూడదు, ఉండలేదు రైటే. అప్పుడే ఏం చేయాలి? అవసరతలో ఉన్న వారికి నువ్వేమన్నా ఇవ్వగలగాలి. నేనేది ఆశించట్లేదు, నాలో స్వార్థమేమీ లేదు. నువ్వు ఇతరులకి ఏమాత్రం కూడా ఇవ్వకపోవడం స్వార్థం అనకపోతే ఏమంటారు దాన్ని? స్వార్థపూరితంగా ఎవరి దగ్గర నడుచుకోవట్లేదు, ఎవరిది నేను తీసుకోవట్లేదు రైటే, కానీ నీది కూడా ఇవ్వట్లేదే. నీది కూడా ఇవ్వట్లేదుగా. నీది ఇచ్చినప్పుడే కదా నిజంగా నీలో స్వార్థం అనేది లేదు. ఆ పిల్లాడిలో స్వార్థం ఉందా? నిజంగా పిల్లాడిలో స్వార్థం ఉంటే ఆ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడా? 2 పేపర్లు ఇచ్చాడు కూడా కాదు, చాలా కాలం కృతజ్ఞతతో బిల్ గేట్స్ వెతికాడు, దొరికాడు. అరే బాబు, ఇప్పుడు నీకు ఏమైనా చేయడానికి నేను చాలినమంటారా బాబు, నీ బతికే మార్చేస్తాను, చెప్పు నీకేం కావాలి చెప్పు అంటే నాకేం వద్దు, నాకేం వద్దు, ఇవేమీ ఆశించినని మీకు ఇవ్వలే. చాలా చక్కగా చెప్పాడు. ఆ రోజున నేను ఎన్ని పేపర్లు వేసానో ఆ పేపర్లకు నాకు కమిషన్ ఇస్తారు, మీ పేపర్ ఖరీదు ఆ కమిషన్లో కట్ చేసుకుని నాకు ఇచ్చాడు. ఏమిటి తీరుతారు దాన్ని మీరు? నా బతికే అంతంత కదా, అంతంతలో ఉన్నప్పుడే నేను మీకు ఎంత చేశాను, దాన్ని ఇప్పుడు మీరు తీర్చగలరా? ఏమిటి తీరుస్తారా? ఆ 2 దేని సరిపోతాయి మీకు? ఏం చేయగలుగుతారు మీరు దాన్ని? నాకేం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. చూడండి, ఆడు మళ్ళీ ఏమైనా ఆశించుంటే ఖచ్చితంగా స్వార్థపరుడే. ఆడు ఆ రోజున చేసింది నిస్వార్థంతో చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం వాడు ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. అలా స్వార్థం లేదు అంటే ఇతరులదేది ఆశించకపోవడమే కదా. ఆశించకపోవడమే. లిస్టులు చదువుకోండి చక్కగా, టైం చాలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ ఎన్నోసారి గుర్తు చేసుకుందాం. 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏమో పరలోకానికి తీసుకెళ్తుంది. పరలోకం అంటే దేవుడు ఉండేటువంటి స్థలం, అలాగే పరిశుద్ధ దూతలు పరివారం ఉండేటువంటి స్థలం, అలానే విమోచింపబడే వారు ఉండేటువంటి స్థలం. అక్కడ ఎప్పుడు కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, చీకటి ఉండదు, తలుపులు వేయడం తీయడాలు ఉండవు, సూర్యోదయం సూర్యాస్తమయం ఉండదు. ఎప్పుడు కూడా పట్టపగల్లాగానే ఉంటుంది, ఎప్పుడు సంతోషమే. గొర్రె పిల్లి దానికి వెలిగించేటువంటి వాడుగా దీపమై ఉంటాడు. అది నిరంతరము స్తుతి ఆనందం జరుగుతూ ఉంటుంది. దేవుని స్తుతించడం ఆనందించడమే అక్కడ జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటి? నరకం. ఇది అనీతిమంతుల అంతిమ గమ్యం. తర్వాత ఇది ఎలా ఉంటుందంటే అగ్ని గంధకాలతో మండుచుండేటువంటి గుండం. ఇది ఎప్పుడూ ఆరిపోదు. అందులో పడవేయబడిన వాడు మాడిపోడు, చచ్చిపోడు, ఆడే పురుగి చావదు, ఈ అగ్ని కూడా ఆరదు. నిరంతరము వేదన. అది ఎంతకాలము అంటే ఇండెఫినెట్, చెప్పడానికి లేదు. యుగ యుగాలు. గత యుగంలో తీర్పు పొంది నరకంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు బాధపడుతున్నటువంటి ఆ దృశ్యం ఒక దేశంలో డ్రిల్లింగ్లో కనపడిందని చెప్పుకున్నాం కదా. ఎవరు ఏడుస్తున్నారు? ఆల్రెడీ యుగ యుగాలు. ఇది ప్రస్తుతం ఒక యుగంలో మనం ఉన్నాం. మన ముందు కొన్ని యుగాలు గడిచిపోయి ఉండొచ్చు. ఆ యుగాల్లో తీర్పు తీర్చబడి పాతాళానికి పోయినటువంటి వారు ఆ ఆత్మలు ఇప్పుడు పాతాళంలో రోదిస్తూ ఉన్నాయి. ఆ రోదన ధ్వనిని విన్నారు. వినిన వారి దాన్ని మూయించేశారండి. మూసేయండి, ఎవరికి చెప్పొద్దు, దాన్ని మూసేయండి, తవ్వకాలు ఆపేయండి, దాన్ని క్లోజ్ చేసి మెదలకుండా తట్టపట్టు సర్దుకుని వచ్చేసేయండి, ఎవరు అడిగినా ఏమీ చెప్పబాకండి అని చెప్పేసి. ఎందుకంటే అసలు మంది
దేవుడు లేడు అని చెప్పేటువంటి దేశం. ఇక్కడే అది బయటపడిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి అని చెప్పేసి తెలిసి కూడా మోయించేశారు దాన్ని. మోయించేశారు అంటే ఎప్పుడో గత యుగంలో శిక్షార్హులైన వారు శిక్షింపబడుతున్నటువంటి స్థలం ఇప్పుడే ఉంది. అలాగే మనం ఎప్పుడు యుగాంతం ఎప్పుడైపోతుంది, మన యుగం ఎప్పుడు సమాప్తం అవుతుందో అప్పుడు మనం కూడా తీర్పుకు ఆయన ముందు నిలబడాల్సి ఉంటుంది కదా. చదువుతాం కదా, మన క్రియలు మన వెంటొచ్చి తీర్పుకి అప్పచెప్తాయి. ప్రకటన 13, 14, 14, 13 ఎన్నిసార్లు చూసినా నాకు ఇది కన్ఫ్యూజనే. ఈ 13, 14 తిరగాపల్ల ఎన్నిసార్లు చూసినా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు అది ధన్యులే. ఎవరు? ప్రభువునందు మృతి నొందితేనే వారు ధన్యులు. ప్రభువునందుండి మృతి నొందితేనే వారు ధన్యులు. రాయి చెప్పగా నేను విన్నాను, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇది కదా ప్రమాదం, ఇది అసలు సమస్య. అయిపోయింది అనుకుంటున్నాం, ఏం అయిపోవట్లే. లోకయాత్ర ముగించేస్తే అయిపోయింది అనుకుంటున్నాం, ఏమైపోతుంది? ఏం అక్కడ మొదలవుతుంది, ఏం అవట్లే. మన క్రియలు మన వెంట వస్తాయండి, మన స్థితి ఏమిటో అవే నిర్ణయిస్తాయి. వాటి ప్రకారమే మనం పరలోకానికి పోయేదా లేకపోతే నరకానికి పోయేదా అవి నిర్ణయిస్తాయి. ఆ క్రియలే నిర్ణయిస్తాయి, అవి మనల్ని అప్పచెప్తాయి. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలా? దేవునికి ఇష్టమైనవిగా, మన పేర్లు జీవగ్రంథంలో రాయించేవిగా మన క్రియలు ఉన్న రోజున మనం ఖచ్చితంగా పరలోకానికే వెళతాం. కానీ మన క్రియలు చెడ్డవైతే, జీవగ్రంథంలో మన పేరు ఏమాత్రం కూడా రాయడానికి వీల్లేనివిగా తీసి పక్కన పడేసేలా ఉంటే ఎక్కడికి పోయేది? విడిచిపెట్టబడతాం. పేర్లు రాయబడ్డ వాళ్ళు చేర్చబడ్డవారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. రాయబడని వారు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడ్డమే నరకం. 10 మంది కన్యకల్లో మనం జరుగుతాం. 5 విడిచిపెట్టబడ్డారు, 5 లోపలికి చేర్చుకోబడ్డారు. ఈ విడిచిపెట్టబడ్డ వారు ఎక్కడికి పోతారు? ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి. అలాగే మనలో చాలామంది విడిచిపెట్టబడిన వారిలాగానే ఉండుంటాం. ఎందుకండి అవి విడిచిపెట్టబడ్డ వారికి ఏమున్నాయి? పెండ్లి కుమార్తె వేషం ఉంది, అలా వారి చేతిలో వెలుగుతున్న దీపం కూడా ఉంది. అవే ఉండాలి కదా. ఎవరి చేతిలో వెలుగుతున్న దీపం ఉంటుందో ఎవరు ఆ వేషంలో ఉంటారో, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు లోపలికి ఆయన తీసుకెళ్తాడు. ఎవరి దీపం ఆరిపోతుందో వారిని వదిలేస్తాడు కదా. మనం అన్ని వేషాలు వేసుకునే ఉండొచ్చు, దీపాన్ని కూడా సంపాదించుకునే ఉండొచ్చు, వెలిగించుకుంటే కూడా ఉండొచ్చు. ఇది ప్రభు వచ్చే వరకు వెలుగుతూనే ఉంటుందా? మధ్యలో ఆరిపోద్దా? నీ విశ్వాసం మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయిపోతావా? విశ్వాసం అనే చమురి ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోద్దో, చమురు తగ్గిపోద్దో, అది ఆరిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా ప్రభు లోపలికి మనల్ని తీసుకెళ్ళు, విడిచిపెట్టబడతాం. కాబట్టి విడిచిపెట్టబడే వారిలో మనం ఎవ్వరూ ఉండకూడదు. ప్రభు జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి. ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఉండాలి. అది మన బలమైన కోరిక కావాలి. అందుకు తగిన విధంగానే మనల్ని మనం దిద్దుకోవాలి. మన కోసం చక్కటి పట్టణాన్ని, పరలోక పట్టణాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని నిర్మించాడు దేవుడు. మన కోసం నివాసాలు కూడా నిర్మించాడు దేవుడు. అక్కడ మనల్ని ఉంచడానికి స్థలం సిద్ధంపరిచి వచ్చి మనల్ని తీసుకెళ్ళబోతాడు. ఆ మాట ఆయన చెప్పాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు కదా. కాబట్టి అటువంటి ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నాయన నా కోసం ఒక లోకాన్ని ఒకటి కట్టు, నా కోసం ఒక నివాసాన్ని కట్టు. మనం అడిగావా? మనం చెప్తే చేశాడు ఆయన. ఇవేమి మనం చెప్తే చేసినవి కాదు, తనకు తానుగా తన బిడ్డల కోసం ఆయన చేసినటువంటి పని. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాల్సిన వారంగా ఉన్నాం. దేవుడి మాటల్ని
దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి గత 3 వారాలు, ఈ వారంతో కలిపి 4 వారాలుగా 2 మార్గాల గురించి మీరు మాకు బోధించారు. అని ఎవరు పరలోకానికి వెళతారో, ఎవరు పాతాళానికి వెళతారో, పాతాళానికి పోయేవారేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడవు, ఆ విషయాలు మీరు మాకు బోధించిన వారుగా ఉన్నారు. ఆయన ఆ లిస్టులు మా ముందు పెట్టుకొని అవి కనుక మాలో ఉంటే మా పేర్లు ఖచ్చితంగా జీవ గ్రంథంలో రాయబడవు. అప్పుడు మేము పాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి, అలాగే మా పితృడైన పౌలు తన ఆత్మీయ కుమారుడిని తిమోతికి రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలను, అలాగే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఆ అంశాలను మేము చదువుకుని, నాకు ఉండేటువంటి శరీర కార్యాల లిస్టు మా ముందు పెట్టుకుని, వాటిని బట్టి మా పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందా రాయబడదా అనేదాన్ని నిర్ధారణ చేసుకొని రాయబడే విధంగా మమ్మల్ని మేము సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మా కొరకు ఒక గొప్ప నగరాన్ని మీరు నిర్మించారు. అక్కడ మాకు నివాస స్థలాలను కూడా మీరు నిర్మించి, మీరుండే చోట మేము ఉండేలాగున మమ్మల్ని తీసుకెళ్ళడానికే మీరు రాబోతూ ఉన్నారు. కాబట్టి మీడలో మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, అలాగే మా నీతిని, మా భక్తిని, మా యథార్థతను మీరు వచ్చే పర్యంతం, లేదా మా ఊపిరి ఆగిపోయే పర్యంతం మేము భద్రంగా కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి మీ మాటలను అందించండి, సహాయపడమని మా ప్రభువును మా రక్షకునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసము పరిణామం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాము. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీన బాబా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన వారందరూ కూడా కొద్ది సమయం తమ హృదయాలు చివరి పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువు మా రక్షకుడినైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాము. మనందరం కూడా ప్రభు బలలో పాలు పొందాలని ఆయన అయితే ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మనం క్షేమకరంగా అందులో పాలు పొందాల్సిన వారంగా ఉన్నాం. పాలు పొంది క్షేమాన్ని మనం అనుభవించాలి. అది పాలు పొంది మరొక శిక్ష మన మీదకి తెచ్చుకుంటే అది మనకి మాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ రీతిని పాలు పొందాలా, అందుకొరకు మనం ఈ రీతిని మనం సరి చేసుకోవాలనేటువంటి విషయాలు మన పితరుడైన పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ రాసినటువంటి ఈ భాగాల్ని మనం చూడాలి. ఏంటంటే మనం పూర్తిగా
మనల్ని మనం సజీవ యాగంగా అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఆయన దేహంలో రక్తంలో పాలుపొంపులు పొందేటువంటి ఆశ మనకుంటే మనం ఈ అనుభవంలోనికి రావాలా. ఏంటి అంటే పూర్తిగా ఆత్మ ప్రాణ దేహాలు పూర్తిగా మన ప్రభువుకి సమర్పించుకోవాలి. మన శరీరం ఈ లోకాన్ని ఆశించకూడదు, అలాగే మన ప్రాణం ఈ లోకాన్ని ఆశించకూడదు. ఈ ఆత్మ ఇంకెలానూ ఆత్మ ఆశించదు, అది ప్రభువుది. దాన్ని డామినేట్ చేయకూడదు. ఈ రెండు కూడా డామినేట్ చేయకూడదు. దేన్ని బట్టి డామినేట్ చేయడం జరుగుతుంది? ఈ శరీరం ఏం చూస్తుంది? ఈ లోకాన్ని చూస్తూ ఉంటుంది. ఈ లోక మర్యాద అంటే లోకులు నడుచుకునేటువంటి విధానాన్ని గమనిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది ఏ రీతి నడుచుకుంటున్నారో అలా నడుచుకోవాలని అది కోరుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుత దినాల్లో ఇందాక మనం చదివాం, 2 మార్గాలు మీ ముందు ఉన్నాయి, మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకొని అందులో వెళ్ళండి అంటే ఏమన్నారు వాళ్ళు? మేము నడుచుకోము అన్నారు. మేము నడుచుకోము, చివరి మాట అది అన్నారు వాళ్ళు. అలాగే ఇప్పుడు నడుచుకోని వారే ఎక్కువైపోతున్నారు. ప్రభు మార్గాన్ని తెలుసుకుని నడుచుకోండి. మీకు తెలియకపోతే మేము తెలియజేస్తున్నామంటే మీరు మాకు చెప్పాల్సిన అవసరత లేదు. మీరు చెప్పినా మేము ఆ రీతిగా మేము నడుచుకోము. మీరు ఒకవేళ మారినా మిమ్మల్ని మేము మార్చేస్తాము. మరొకడు ఒకడు అంటాడు, నిన్న 1,00,000 మందిని మారుతాడంట వాడు. 1,00,000 మందిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడంట. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు తప్పుదారిని నడుస్తూ మంచి దారిలో వాళ్ళని మళ్ళీ తప్పుదారిలోకి తీసుకెళ్తాము అని ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. అలాంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మన చుట్టూ ఇదే కనబడుతూ ఉంటుంది. ఇది ఈ శరీరం దాన్ని గమనిస్తూ ఉంటుంది. సాధారణంగా మనుషులు చెప్పేది 10 మాట పాటి అయి ధరచెల్లు అని చెప్పేసి చెప్తారు కదా. అలాగే నలుగురితోటే అని ఈ లోకం నానుడి. అందరూ ఎలా ఉన్నారో అలాగే అని ఈ లోక మర్యాద చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆత్మీయ సందేశం అనేది లోకానికి విరుద్ధం. ఇంకా లోక మర్యాద వైపు కనుక మనం చూస్తూ ఉంటే ఇంకా త్వరపడి మన చేతులు ప్రభు బలలో ఉంచకూడదు. ఈ లోక మర్యాదను మనం పూర్తిగా వదిలేయాలి. మన శరీరాలు, ప్రాణ ఆత్మదేహాలని అంటే సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పొందే అర్హత మనకి లభిస్తుంది. ఇంకేమంటాడు ఆయన? ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా ఏది ఉత్తమం, ఏది అనుకూలం, ఏది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం, దీన్ని మనం పరీక్షించి తెలుసుకుని నడుచుకోవాలి. ప్రభు బలలో పాలు పొందాలంటే ఏ రీతి నేను నడుచుకోవాలి, ఏ రీతి నా ప్రవర్తన ఉండాలి, ఏ రీతి నా మాట తీరుండాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకునేటట్లుగా మారు మనసు అనేది అవసరం. మనస్సు మారి అంటే మారు మనసు. ఎలా మారు మనసు ఇది? మారు మనసు అంటే మారు అంటే ఏంటి? ఇప్పుడు అంటలేదా? ఇదివరకు పెద్దోళ్ళు ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు మారు వేసుకోమనేవారు అనేవారు కదా. మారు వేసుకోమనేవారు కదా. మారు వేసుకోవడం అంటే పెరుగు వేసుకోవడం. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాలే పెరిగయ్యాయి కదా. పాలు పెరిగైపోయిన తర్వాత పాలకి పెరుగుకి సంబంధం ఏమైనా ఉంటుందా? అసలు పొంతన ఏమైనా ఉంటుందా? పాలే పెరిగైంది, అసలు పొంతన ఏమైనా ఉంటుందా? అస్సలు పొంతన ఉండదు. ఇంకా పాలే పెరిగే ఇక రెండు ఆ రంగోటి కనపడుతుంది అంతే, తెల్లగా తప్ప అంతకు మించి గుణాలు ఏమీ కూడా ఉదానికి ఒకటి పొసకో, పూర్తి విరుద్ధమైపోద్ది. అలా మారిపోవాలని మారు మనస్సు అంటే అలా మారిపోవాలి. మారు కదా.
పెరుగు అనుకుందాం. అంటే మారు అంటే ఏంటి, రెండవ మారు అన్నం వేసుకోమని దాని అర్థం. మారు అంటే రెండవ మారు అని అర్థం. అక్కడ కూరతో అయిపోయింది కదా, రెండవ మారు కొంచెం అన్నం వేసుకుని పెరుగు వేసుకోమని అనడానికి మారు వేసుకోని అంటారు. మారంటే పెరుగు కాదు. అలా అయిపోయింది కదా. మొత్తం మీద మరి పాలకు పెరుగుకు అసలు ఏమాత్రం కూడా సంబంధాలు ఉండవు. టేస్ట్ కానీ ఇంకా దాని గుణగణాలు కానీ అస్సలు పోలికే ఉండదు. ఆ రీతిగా మనం మారిపోవాలి. మనసు మారి రూపాంతరం చెందండి. చూడండి, పాలు తోడేసాము, అది ఇంకా పూర్తిగా తోడుకోలేదు, దాన్ని తినగలమా మనం? అస్సలు బాగోదు, అస్సలు టేస్ట్ ఉండదు, తినలేము అసలు. అది పూర్తిగా పెరుగుగా మారితేనే ఒట్టి పెరుగు కూడా తినేస్తాం, అన్నం వేసుకొని బాగుంటుంది కదా. అలా అటు ఇటు కాకుండా ఉండేది మంచిది కాదు, అది ఇష్టపడు. అలాగే అటు ఇటు కాకుండా ఉండేవాడిని ప్రభు కూడా ఇష్టపడ్డు. అయితే నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, అలాగే అంతే కదా. నువ్వు ఖచ్చితంగా మారిపోవాలా. పాత లక్షణానికి కొత్త లక్షణానికి సంబంధాలు అస్సలు ఉండకూడదు. అలా మనసు మారి రూపాంతరం అంటే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మేషన్ అనమాట. పాతది అనేది ఆనవాళ్ళు కూడా ఉండకూడదు, అప్పుడు దాన్ని రూపాంతరం అంటారు. పాత ఆనవాళ్ళు ఏమీ ఉండకూడదు, అంటే పాత లక్షణం ఏమి ఉండకూడదు. పాత ఆలోచన కానీ, పాత మాట తీరు కానీ, పాత నడవడిక కానీ, పాత కోరికలు కానీ, ఆశలు కానీ ఇంకేమీ ఉండకుండా మారిపోవాలా అంటాడు. ఇంకా తర్వాత సాధారణంగా మనుషుల మధ్య భేదాలకు కారణం ఏంటంటే తను తాను హెచ్చించుకోవడం. ఇది నేను అనేటువంటిది ఏది ఉంటుందో అది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటుంది, కలవనివ్వదు. ఇక్కడ అదే అంటాడు, తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. చాలా చెప్పాడు ఈయన. మొత్తం ఈ అధ్యాయం అంతా ఏ విషయాలు చాలా చక్కగా చెప్పుకొచ్చాడు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే సరిపోద్ది, మనకి చాలా విషయాలు ఉంటాయి ఇందులో. అన్నీ చెప్పడానికి ఇప్పుడు మనకి టైము లేదు. ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళాక చక్కగా చదువుకోండి. పళ్ళలో పాలు పొందాలని ఆశ కలిగినటువంటి వారు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా కంఠోపాఠం చేసేసుకొని దాని ప్రకారంగా దిద్దుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడికి తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని బట్టి మాత్రమే చెప్తున్నాను తప్ప నా సొంత జ్ఞానంతో కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు నాకు ఇచ్చిన అనుభవ జ్ఞానం, దానిని బట్టి ప్రారంభం నుంచి కూడా అదే మాట ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటాడు కదా. అలాగే ఇక్కడ కూడా దేవుడు నాకు అనుగ్రహించి దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అంటాడు. అంటే మనం ఏంటి, మన స్థితి ఏంటి? అసలు మనల్ని గొప్పగా ఎంచుకోవడమే తప్పు. ఎందుకంటే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని యేసుప్రభు చెప్పిన తర్వాత ఇంకా నిన్ను ఎంచుకోవడం ఏంటి, నేను ఇంత గొప్పవాడిని అని అనుకోవడం ఏంటి? అసలు దాన్ని తీసే పక్కనెట్టాలి, తగ్గించేసుకోవాలి. నాది ఏముంది? ద గ్రేట్ బిల్ గేట్స్ ఏమన్నాడు? నేను కాదు ధనవంతుడిని, ఆ పేపర్ బాయ్ వాడు ధనవంతుడు, నేను కాదన్నాడు. చూడండి మరి ఎంత గొప్ప మాట అది. డాలర్లకు అధిపతి, మిలియనీర్ అలాంటి వాడు ఏమన్నాడు? ఎంత గొప్ప డబ్బు సంపాదించే ధనవంతుని పేరు, నేను కాదు ధనవంతుణ్ణి, అది కూడా పేపర్ బాయ్ వాడు ధనవంతుడు. వీడికి ఏమీ లేవు, వాడి కమిషన్ పేపర్ బిల్లు ఆ కమిషన్లోని చెల్లించి నాకు ఇచ్చాడు పేపర్. ఆ పేపర్ అయితేనే వాడికి ఆధారం. ఆధారమైనటువంటి ఆ డబ్బులో నుంచి పేపర్ కోసం నా కోసం ఖర్చు పెట్టేటవాడు. ఉండి ఖర్చు పెడితే గొప్ప ఉంది, లేకుండా ఇస్తేనే కదా. కాబట్టి ధనవంతుడు ఎవరు అంటే ఆ పేపర్ బాయ్.
నేను కాదు అని ఆయన చెప్పాడు. చూడండి, మరి ఎంతైనా ఎంచుకోవచ్చు, తను ఎంతైనా హెచ్చించుకోవచ్చు, కానీ ఆ మాట చెప్పాడు. అలాగే తగ్గించేసుకోవాలంతే. తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని దేవుడే చెప్పాడు. కాబట్టి నువ్వు హెచ్చించబడాలనే ఆశ నీకు ఉంటే నువ్వు ముందు పూర్తిగా తగ్గించుకో అన్నాడు. అలాగే దేవుడు ఎవరెవరికి ఏమి ఇచ్చారో అదే ఉంటుంది వాళ్ళకి. మనం ఎక్కువగా చెప్పుకున్నా ఏముండదు. ఆయన విభజించి ఇచ్చినటువంటిది ఎవరికి ఏమి ఇచ్చాడో అదే ఉంటుంది. అది దేవుడిచ్చింది. అది నీ గొప్పే ఉంది నువ్వు చెప్పుకోవడానికి, నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి నీ గొప్పే ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు, నేను దయ తెలుసు నీ మీద, అంతే. కాబట్టి హెచ్చించుకునేటువంటి కార్యక్రమాలను తీసి పక్కన పెట్టాలా. కాబట్టి చూడండి, మరి అలానే ఇంకా కిందకి చాలా ఉన్నాయి. ఇవన్నీ దానికి సంబంధించినటువంటివే. బలంలో పాలు పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటో సవివరంగా ఈ అధ్యాయంలో ఆయన చర్చించాడు. రోమ సంఘానికి రాస్తూ చెప్పాడు కదా. కాబట్టి వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి కదా. ఒక మాట 18 చదువుదాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. అందరితో కూడా సమాధానంగా ఉండండి. సమాధానం లేకుండా ఎలా బలలో పాలు పంపులు పొందుతాం? ప్రభు బలలో ఎలా పాలు పంపులు పొందుతాం? సమాధానం కావాలి. అసలు సమాధానం లేకపోతే నీ అర్పణ కూడా నువ్వు అర్పించొద్దు. ఎవరితోటైనా నీకు భేదం అనిపిస్తే అర్పణ అక్కడే పెట్టి పోయి వారితో సమాధానపడి అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు. దాన్ని ప్రభు స్వీకరిస్తాడని చెప్పాడు యేసు ప్రభు కదా. కాబట్టి అందరితోనూ మనం సమాధానంగా ఉండాలి. చాలా దురదృష్టం ఏంటంటే సాతానుడు తల్లి బిడ్డల మధ్య చుచ్చు పెట్టేస్తున్నాడు. తల్లి బిడ్డల మధ్య సమాధానం లేకుండా అయిపోతుంది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండలేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉండట్లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండట్లేదు. లేని పరిస్థితులు అయిపోతున్నాయి. ఎందుకంటే సాతానుడు ఆ రకంగా చేయడమే వాడి పని. మనం వాడికి చోటు ఇచ్చేస్తున్నాం. తప్పేవాడిది వాడిదే మందా. మనం చోటు ఇస్తున్నాం కాబట్టి వాడు ఏమైనా చేయగలుగుతున్నాడు. మనం చోటు ఇవ్వకపోతే ఏ దురాత్మ మనల్ని ఆవహించలేదు. మనం చోటిస్తేనే దురాత్మ మనల్ని ఆవహించగలదు. మన చుట్టూ గింజరాలు కొడుతుంటే తప్ప మన లోపలికి అది అస్సలు రాలేదు. మనం దానికి చోటు ఇవ్వాలి. అంటే విపరీతంగా భయపడిపోయి అశక్తులమైపోయి అలాంటప్పుడు కాబట్టి దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్న నువ్వు సమాధానం ఉందా నీకు? నీ భర్తతో సమాధాన స్థితి ఉందా? నీ భార్యతో సమాధాన స్థితి ఉందా? నీ బిడ్డలతో సమాధాన స్థితి ఉందా? నీ సహోదరులతో సమాధాన స్థితి ఉందా? సమాధాన స్థితి లేకపోతే దాన్ని వెదకి వెంటాడమన్నాడు కదా. దాన్ని వెతికి దాన్ని వెంటాడు అన్నాడు. కానీ మనం వస్తూ పోతూ వింటూ పోతూ ఉంటే ఆ సమాధానమే నీకు లేకపోతే మరి ఎక్కడికి పోతారు వీళ్ళు? ఇందాక మనం చూసాం కదా, ఖచ్చితంగా నరకానికి పోయే పరిస్థితి. వినని వాళ్ళని వారు, విధేయత చూపించినటువంటి వారు, ప్రభు మార్గంలోకి రానటువంటి వారు, ఎంతగా బోధించినా విని కూడా దిద్దుకోనేటువంటి వారు తప్పు మార్గాన్ని పోతూ బిడ్డలను కూడా తప్పు మార్గంలోనికి లాక్కుపోయేటువంటి వారు. ఇలాంటి వారందరూ మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి బలలో పాలు పొందేవాడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి, తగ్గించుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి, పూర్తిగా మారు మనసు పొందండి. పాతదేమీ మీలో కనపడనీయకూడదు. అవి కనపడ్డాయంటే నువ్వు బలలో పాలు పొందడానికి నీకు అర్హత లేదు. ఏం చేయాలి? కనపడ్డ దాన్ని సరి చేసుకుని అప్పుడు పాలు పొందితే అది మనకి మేలుకరం అవుతుంది. దేవుడి మాటల్ని దీవించుకుంటారు.